నా మాట విని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో. ఏ నీ మీద చీటింగ్ కేసు పెడతానని భయపడుతున్నావా? నీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి నా మాట విను. నిజంగా నీకు ఆ ఉద్దేశమే ఉంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ముహూర్తాలు పెట్టించి పెళ్లి కార్డులు కొట్టించి ఊరికి పంచాల్సిన పత్రికల్ని ఇలా ఊరికి ఇంట్లో దాచుకునేలా ఎందుకు చేశావు? యువతలు నువ్వు లేకపోతే బతకలేనని చెప్పి అవతల నీ మేనమావ కూతురుతో లవ్ అఫేర్ నడిపి కడుపు చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. ఊరికి పెద్ద మనిషివి, నువ్వెంత దగా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు అసలు నన్ను ఎందుకు కాదనుకున్నావు? నాకంటే నీ మేనకోడలు అందగత్తనా? నాకంటే ఆస్తిపర్రాలనా? లేకపోతే నా గురించి నీకెవరైనా చెడుగా చెప్పారా? చెప్పు శివయ్య, చెప్పు. అయితున్నట్టు నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడటే? ఊళ్ళో పెళ్లి కాని మగతను ఉన్న మగాళ్ళను వదిలేసి మరేదిగా మాటలు? నీతో మాటలు నాకేంటే? ఏ ఊరెళ్ళినా రూపాయికి 16 అనాలే. ఏ ఆడదాంతో కాపురం చేసినా సంతోషం ఒకటే. ఆ ఏడుపేదో ఇంటికొచ్చి నా పక్కలో ఏడవచ్చుగా, ఇక్కడికొచ్చి దీని చంకనాకడం ఎందుకో? పిచ్చి మహ్వా, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. మూసుకుని వెళతాం. ముందు నీ రంకు మొగుడిని బయటికి రమ్మను. అసలు నా మొగుడు తిన్నగా ఉంటే నేనెందుకు దీనింటికి వస్తానురా? అన్ని వదిలేసిన వాడికి అంగి ఒక లెక్క అని సిగ్గు వదిలేసిన వాడికి ఏం చెబుతావురా? పడుపు సుఖాలతో ఊళ్ళో గడ్డి నీకెందుకయ్యా అంటే ఉంచుకున్న దానితో తిట్టిస్తావా? నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. ఈ నాటను వెన్నాళ్ళాడతారో నేను చూస్తా. పదిరా అన్నయ్య. ఇలాంటి సమస్యలు వస్తాయని నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. నన్నెందుకు మోసం చేశావో కారణం తెలియకుండా ఏ సమస్య కాదు, ఇంకెన్ని సమస్యలు వచ్చినా నేనిక్కడి నుంచి వెళ్ళను. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టినా సరే నేను ఆత్మహత్య చేసుకుంటాను. షట్ అప్. లాఠీలు చూపించి మమ్మల్ని విడదీయొచ్చు, కానీ మా ప్రేమను విడదీయలేరు. ఏమైంది తమ్ముడు? ఈ రోజు సంజీవయ్య కూతురు పెళ్లి. అవును, మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. ఆ పెళ్లి కూతురు నా లవ్వరని పెళ్లిపీటల దగ్గరికి ఈ రాస్కెల్ గొడవ చేయబోయాడు. అలా చేయడం తప్పు కదా తమ్ముడు? తప్పేలా అవుద్దన్నా. నేను ఆ అమ్మాయి ప్రేమించుకున్నాం. పెద్దలు ఒప్పుకోకపోయినా గుళ్ళో పెళ్లి చేసుకుందామని ప్రమాణం కూడా చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని మరొకరికి పెళ్లి చేస్తున్నారన్నా. ఇది అన్యాయం కాదా అన్నా? ఆ అమ్మాయి నేను నిజంగా ప్రేమించిందా? ఇవి ఆ అమ్మాయి నాకు రాసిన లవ్ లెటర్స్ అన్నా. నిన్ను ప్రేమించినోడు శివని వెంటేసుకొస్తున్నాడు. వాళ్ళు ఏమైనా అడిగితే వాడిని అసలు ప్రేమించలేదని, వాడితో కలిసి తిరగలేదని, అసలు వాడిని ఎప్పుడు చూడలేదని చెప్పాలి. నిజం చెప్పావంటే నీ తండ్రి ఈ పురుగుల ముందుకి బలైపోతాడు. నమస్తే అన్నా. నమస్కారం. మీతో పనుండొచ్చాను. ఏంటన్నా? ఇలా వస్తారా? వీడి గురించే కదన్నా. ఈడొట్టి పోరం మోక కదన్నా. ఈడి మొఖం ఎప్పుడు మా అమ్మాయి చూడలేదన్నా. అలాగన్నా? మరి ఉత్తరాలని మీ అమ్మాయి రాసినట్టు చెప్తున్నాడు ఏంటన్నా? అవన్నీ బోకస్ అన్నా. అలాగన్నా? ఏం తమ్ముడు, ఏమిటి ఎవ్వరం? మా ప్రేమ నిజమో కాదు ఝాన్సీని పిలిచాడు కన్నా. అబద్ధం అయితే నేను ఇక్కడే చంపేస్తాను అన్నా. ఓసారి అమ్మాయిని తీసుకొచ్చి వీడు చెప్పిందంత అబద్ధమని చెప్పించనా? వీడి ఎవ్వరం ఏమిటో నేను చూసుకుంటాను. అలాగేనా? ఈ అమ్మాయి? అవునన్నా. ఏ అమ్మాయిని నువ్వు ప్రేమించావు? దీనికోసమా చస్తా అన్నావు? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఇది ఊళ్ళో 5-6 మందితో తిరగడం నా కళ్ళారా చూసాను తమ్ముడు. సర్లే, చివరికి నాతోనే సంబంధం పెట్టుకోవాలని చూసింది. ఏమావా? అవునల్లుడు. నా ఝాన్సీ నిప్పురా, నిప్పు. అందరి ద్రాక్ష పుల్లెనా అనేవాడిని కాదురా. నాకు దక్కినా దక్కకపోయిన ఝాన్సీ నిజాయితీ పర్రాలరా.
తలదించుకోవాల్సింది నువ్వు కాదు తమ్ముడు, ఆ పిల్ల. ప్రాణాలిచ్చే నీలాంటి మనిషిని వదులుకున్నందుకు ఆ పిల్ల ఏడవాలి తమ్ముడు. కావాలని ఆ పిల్ల మంచిది కాదన్నదుకో ఈ అన్న మీదే చెయ్యెత్తేంత వరకు నువ్వు వెళ్ళావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించావో నాకు బాగా అర్థమైంది తమ్ముడు. నీలాంటి ఉత్తముణ్ణి దూరం చేసుకోవడం ఆ పిల్ల దురదృష్టం. చూడన్నా, నీ కూతురు విషయంలో నోరు జారినందుకు నన్ను క్షమించన్నా. అసలు మీ అమ్మాయి మీద ఈ కుర్రాడికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఇంత పెద్ద నింద వేశాను. నీ కూతురు చెడిపోయింది అనగానే తాళి కట్టాల్సిన కుర్రాడు అనుమానపడ్డాడు. నువ్వు చీకొట్టినా ఈ కుర్రాడు గుండె పగిలేలా ఏడ్చాడు. చివరికి కన్న తండ్రివి నువ్వు కూడా నా మాటలకి నీ కూతురు వైపు అనుమానపు చూపు చూశావు. కానీ ఈ కుర్రాడు మాత్రం నీ కూతురు నిప్పన్నాడన్నా. నేను నిజంగానే శంకర్ని ప్రేమించాను శివన్న. మా నాన్న పురుగుల మందు తాగి చేస్తానంటే మనసు చంపుకొని ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఏంటన్నా ఇది? నన్ను క్షమించన్నా, చిన్నపిల్ల ప్రేమ పేరుతో జీవితం పాడు చేసుకుంటుందేమో అని కాదన్నాను కానీ ఈ కుర్రాడి మీద కోపంతో కాదన్నా. ఇదే ముహూర్తానికి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తానన్నా. వెళ్ళు తమ్ముడు, వెళ్ళి పీటల మీద కూర్చో. ఏమిటిది? వెళ్ళు వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళండి. తమ్ముడు, నీ పెళ్లి చెడగొట్టి వాళ్ళ పెళ్లి చేస్తున్నానని బాధపడకు తమ్ముడు. మనవు కంటే మనసు ముఖ్యం కదా. పెద్ద మనసుతో అర్థం చేసుకో. తాళి కట్టాల్సి నేను వీళ్ళ పెళ్లి కోసం పెద్ద మనుషుల అక్షింతలు వేసి వెళ్తానన్నా. చాలా సంతోషం. రా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ప్రేమించుకున్నారని తెలిసి వాళ్ళ కోసం జరుగుతున్న పెళ్లి ఆపి మరీ ఆ ప్రేమ జంటను కలిపొచ్చావు. మరి నాకెందుకు అన్యాయం చేశావు? అందరి విషయాల్లోనూ న్యాయంగా తీర్పులు చెప్తావు. అలాంటిది శుభలేఖల దాకా వచ్చిన మన పెళ్లి ఏ కారణం చెప్పకుండా ఎందుకు ఆపేశావు శివయ్య? తప్పు నాలో ఉందా, నీలో ఉందా? నువ్వు లేకుండా నేను బతకలేను శివయ్య. Still I love you. I love you. ఎంతమంది చెప్పినా వెళ్ళనే వెళ్ళదంటమ్మా. ఊరంత మనిషిని పట్టుకొని ఊరంతా చూస్తుండగా ఐ లవ్ యూ అంటుందా? మూడు ముళ్ళేసేదాకా మొగుడు, మూడు నిద్రలయ్యాక రంకు మొగుడని ఏకంగా ఆయన దాన్ని లాఠీకే కట్టేసుకుంది. ఇలాంటి దాన్ని వదిలేస్తే మీ ఊరు మొత్తాన్ని చుట్టి దాన్ని బొడ్లో దోపేసుకుంటుంది. ఇలాంటి దాన్ని అసలు వదిలిపెట్టకూడదు. ఇవాళ తాడో పేడో తెలుసుకోవాల్సిందే. ఒసే నంగనాచి, రావే బయటికి. ఏయ్, నా మొగుడిని వదిలి పెడతావా లేదా? ఇంకా దీంతో మాటలేంటే జుట్టు పట్టుకుని బయటకు లాగా. మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాదేమిటే బోడుగుడ్డ? కడుపుతో ఉన్న ఆడదాని మీద చెయ్యేస్తావా నిన్ను? హలో సిఐ గారా, నేను తుళ్ళూరు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ లేడీస్ అంతా వచ్చి మన ఎస్ఐ రోజా మేడం కొట్టేస్తారు సార్. మీరు అర్జెంట్ గా బయలుదేరి రావాలి సార్. నిన్ను నువ్వు వాగినట్టుగా నేను బజారుదాన్ని. నాకు శివయ్యకి సంబంధం ఉంది. అమ్మో అమ్మో ఎంత మాట అంది. అమ్మో అమ్మో, ఎంతకు బరి తెగించావే? ఇంకా బరి తెగిస్తాను. ఊరంతా చూస్తుండగా శివయ్యతో కాపురం చేస్తాను. జీవితాంతం శివయ్యకి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటాను. శివయ్యతోనే కాపురం చేస్తాను.
బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోకు